మీకెప్పుడైనా అనిపించిందా ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఒకవేళ ఫెయిలైతే లోకమేమనుకుంటుంది అని? రాత్రి నిద్రపోయే ముందు గంటల తరబడి ఏదో తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతోందా? మీరు చేసే చిన్న పనిని కూడా 100 సార్లు ఆలోచించి ఆగిపోతున్నారా? అయితే మీరు ఓవర్ థింకింగ్ అనే మాయాజాలంలో చిక్కుకున్నారు. ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన కథ ద్వారా మీ మనస్సును ఎలా నియంత్రించుకోవాలో, ఆ భయాన్ని ఎలా పారద్రోలాలో తెలుసుకుందాం. ఒకానొక గ్రామంలో ఒక యువకుడుండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కాని దేనికైనా చాలా భయపడేవాడు. కొత్తగా ఏదైనా చెయ్యాలన్నా, ఎవరితోనైనా మాట్లాడాలన్నా ఏం జరుగుతుందో అని అతిగా ఆలోచించి అక్కడే ఆగిపోయేవాడు. ఒకరోజు అతను కొండపైనుండే ఒక గొప్ప సన్యాసి దగ్గరకు వెళ్ళాడు. స్వామీ, నా మనస్సు నా మాట వినడం లేదు. ప్రతి చిన్న విషయానికి భయం వేస్తోంది. భవిష్యత్తు గురించి అతిగా ఆలోచిస్తూ కాలాన్ని వృధా చేస్తున్నాను. దీనికి పరిష్కారం చెప్పండి అని వేడుకున్నాడు. ఆ సన్యాసి నవ్వి అతని చేతికి ఒక గ్లాసు నీళ్ళిచ్చి ఇలా అన్నాడు. నాయనా, ఈ గ్లాసుని ఇలాగే పట్టుకో. నీకు ఏమనిపిస్తోందో చెప్పు. యువకుడు పట్టుకున్నాడు. 1 నిమిషం తర్వాత ఏమీ అనిపించడం లేదు స్వామీ అన్నాడు. అలాగే 1 గంటసేపు పట్టుకో అన్నారు సన్యాసి. గంట తర్వాత యువకుడి చెయ్యి నెప్పి పుట్టింది. స్వామీ, చెయ్యి చాలా నెప్పిగా ఉంది, భారంగా అనిపిస్తోంది అన్నాడు. సరే, ఇప్పుడు దీన్ని రోజంతా పట్టుకో అని సన్యాసి అంటే, యువకుడు కంగారుగా, అసాధ్యం స్వామీ, నా చెయ్యి పడిపోతుంది, ఆ నెప్పిని నేను భరించలేను అన్నాడు. మనస్సులో ఉండే భయం మరియు ఆలోచనలు కూడా ఈ గ్లాసు నీళ్లలాంటివే. వాటిని 1 నిమిషం ఆలోచిస్తే బానే ఉంటుంది. 1 గంట ఆలోచిస్తే కొంచెం నెప్పి మొదలవుతుంది. కాని వాటినే రోజంతా మోస్తే అవి నిన్ను మానసికంగా పక్షవాతం వచ్చినవాడిలా మార్చేస్తాయి. నువ్వు ఏ పనీ చెయ్యలేవు. సమస్య గ్లాసు బరువులో లేదు, నువ్వు ఎంతసేపు దాన్ని మోస్తున్నావు అనే దానిలోనే ఉంది. యువకుడికి తన తప్పు తెలిసింది. అతిగా ఆలోచించడం వల్ల సమస్య పరిష్కారమవ్వదు, సరికాదా? అది మన శక్తిని హరిస్తోంది. కథ విన్నారు కదా? ఇప్పుడు ఆ భయం నుండి బయటపడడానికి 3 ముఖ్యమైన సూత్రాలు. ఏదైనా పని చెయ్యాలని అనిపించినప్పుడు మనస్సు 100 కారణాలు వెతకకముందే 5 4 3 2 1 అని లెక్కపెట్టి ఆ పని మొదలుపెట్టండి. ఆలోచనకి సమయం ఇవ్వకండి. మనం భయపడే విషయాలలో 90% అసలు జరగవు. అవి కేవలం మన మనస్సు సృష్టించిన భ్రమలు మాత్రమే. ఏం జరుగుతుంది అని భయపడే బదులు, ఏం జరిగినా నేను ఎదుర్కోగలను అనే ధైర్యాన్ని పెంచుకోండి. గతంలో జరిగిన తప్పుల గురించి, భవిష్యత్తులో జరగబోయే ఆందోళనల గురించి ఆలోచించడం వల్లే ఓవర్ థింకింగ్ పుడుతుంది. ప్రస్తుత నిమిషంలో మీరు ఏం చేయగలరో దానిమీద దృష్టి పెట్టండి. మిత్రులారా, భయమనేది ఒక చీకటి గదిలాంటిది. అక్కడ ఏమీ ఉండదు, కాని మనకు అంతా ఉన్నట్లు కనిపిస్తుంది. ఒక్కసారి ధైర్యమనే వెలుగును వెలిగిస్తే ఆ భయం మాయమవుతుంది. మీ మనస్సు మీకు సేవకుడిగా ఉండాలి, కాని అది మీకు యజమాని కాకూడదు. ఈ రోజు నుండి అతిగా ఆలోచించడం ఆపి కనీసం 1 చిన్న అడుగైనా ముందుకు వేయండి. ఈ వీడియో మీకు కొంచెమైనా ధైర్యాన్నిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ మనస్సులో ఉన్న భయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలపండి. దాన్ని వదిలించుకోవడానికి కలిసి ప్రయత్నిద్దాం. జై హింద్.